వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మమత. ఇక సంతానలేమికి కారణాలేంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏం అందుబాటులో ఉన్నాయి, సంతానలేమిని ఎలా గుర్తించాలి, పీసీఓడి, థైరాయిడ్ సంతానలేమికి దారితీస్తాయా, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ శశిప్రియ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, సంతానలేమికి గల కారణాలేంటి? సో ఒక కపుల్ ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత సో పిల్లలు కావాలనుకొని ఎలాంటి కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయకుండా మనము పిల్లల కోసం ట్రై చేసినప్పుడు పిల్లలు అనేది కలగకపోతే, అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది రాకపోతే దాన్ని మనము సంతానలేమిగా వీ హ్యావ్ టు థింక్ అనమాట. సో అట్లా మనకు ఒక 1 year పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ వీల్ క్యాల్కులేట్, దెన్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఎవాల్యుయేషన్ అనేది చేసుకుంటాం. సో ఈ 1 year పీరియడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఒక ఇయర్లో 12 months ఎట్లా ఉంటాయో ఎవ్రీ మంత్లో ఒక్కొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాంట్లో మనకి ఒవేరియన్ సైకిల్ అని, ఎండోమెట్రియం సైకిల్ అని 2 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ మంత్ ఒక సైకిల్లో, ఒక మంత్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఒక్కసారే ఉంటుంది అనమాట ఫీమేల్కి. అట్లా ఎవ్రీ ఇయర్లో 12 times ఉంటాయి. సో ఈ 12 times ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ ప్రాబ్లం కదా. సో ఫీమేల్ పార్ట్నర్ని కానివ్వండి, మేల్ పార్ట్నర్ని కానివ్వండి ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో ఫీమేల్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు. సో ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఫీమేల్లో అంటే, ఒక ఎగ్ స్పర్మ్ కలిస్తేనే ఒక ఎంబ్రియో తయారయ్యి యూట్రస్లో కూర్చుంటుంది కాబట్టి యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనం చూడాలి. అండ్ ఎగ్ అనేది ఉందా లేదా, ఎగ్ కరెక్ట్ టైంకి విడుదల అవుతుందా లేదా చూడాలి. అండ్ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లో కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చూడాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఫీమేల్ పార్ట్నర్లో మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటే తెలుస్తుంది. సో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ విత్ ద ఓవరీ, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ విత్ ద ఫెలోపియన్ ట్యూబ్స్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ విత్ యూట్రస్ ఆర్ సర్విక్స్. అండ్ మేల్ పార్ట్నర్కి వచ్చేసరికి సీమెన్ అనాలిసిస్ ఎట్లా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది, క్వాంటిటీ అండ్ మార్ఫాలజీ వైజ్ స్పర్మ్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. లేదా అంతా బాగానే ఉంది, భార్యాభర్తలు కలవడానికి అప్పుడప్పుడు ఇబ్బంది ఉండొచ్చు, లేదా మనకి కలిసినా కానీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అన్నీ నార్మల్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో రీజన్ తెలియకపోవచ్చు. సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో పీసీఓడి అని చాలా వింటున్నాం. చిన్నపిల్లల నుంచి కూడా అది వస్తుంది. సో పీసీఓడి ఉండడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్. సో పీసీఓడి జనరల్గా ఏంటంటే పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అని అంటాం అనమాట. సో జనరల్గా అమ్మాయిలకి సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా ఉండాలి. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేటివి ఎవ్రీ మంత్ రావాలి. సో లెంత్ అనేది మనకి ఒక 25 days నుంచి 28 days సైకిల్, 35 days సైకిల్ వరకు ఉంటాయి అన్నమాట. సో చాలామందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఎయిదర్ తక్కువ షార్టర్ సైకిల్స్ ఉండొచ్చు, అంటే లెస్ దాన్ 21 days ఆర్ మోర్ దాన్ 35 days, 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి సైకిల్ రావచ్చు. సో ఈ సైకిల్ ఇట్లా ఇర్రెగ్యులర్ అయితే ఏమవుతుంది అని అంటే ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అని ట్రాక్ చేసుకోవడం కష్టం. సో ఈ పీసీఓఎస్ అంటే ఏంటంటే, సో ఒక 10 eggs ఉండే ఓవరీలో మనకి ప్రతిసారి 25 eggs, 30 eggs ఉంటున్నాయి అన్నమాట. సో అట్లా ఉండేసరికి ఏమవుతుంది అంటే ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండక పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులారిటీ వస్తుంది. సో వీళ్ళకి ఏమైపోతుంది అంటే పీసీఓఎస్లో జనరల్గా ఇప్పుడు టీనేజ్ నుంచి మనం చూసుకున్నట్టయితే సో ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండక ఈ ఫాలికల్స్ అన్నిట్లలో మేల్ హార్మోన్ క్వాంటిటీ ఎక్కువైపోయి వీళ్ళకి మేల్ హార్మోన్ క్వాంటిటీ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ రావడం కానివ్వండి, ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్ రావడం కానివ్వండి, బియర్డ్ దగ్గర కానివ్వండి, ముస్టాచ్ రావడం కానివ్వండి, అండ్ ఫేస్ మీద యాక్నే రావడం కానివ్వండి, అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉండడము, ప్లస్ మెడ భాగంలో నల్లగా కావడం, ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్. ప్లస్ దాంతోపాటు ఒబేసిటీ రావడము, సెంట్రల్ ఒబేసిటీ ఉండడము, పొట్ట భాగంలో అండ్ హిప్స్ భాగంలో కూడా ఎక్కువ ఫ్యాట్ అనేది డిపాజిట్ కావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఉండడం వల్ల ఏమైపోద్ది అంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో డెఫినెట్లీ పీసీఓఎస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం అనేది జనరల్గా కొంచెం టఫ్. బికాస్ ఓన్లీ ఈ సిమ్టమ్స్, నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవి లేకపోయినా కానీ వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ కరెక్ట్గా ఎప్పుడు అవుతుందో మనకు తెలీదు. సో సైకిల్ ట్రాకింగ్ అనేది కష్టం అవుద్ది. సో అది దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే సమస్య ఉంటుంది. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కరీం గారు విజయనగరం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి.
మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను విజయనగరం నుంచి మాట్లాడితే, నేను కానిస్టేబుల్ మేడం. ఓకే. విజయనగరం నుంచి కానిస్టేబుల్. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే. అయితే స్టార్టింగ్ మా బాబు ఒక బాబు పుట్టాడు మేడం. ఓకే. ఇప్పుడు 5 years బాబుకి. అయితే బాబు పుట్టిన తర్వాత నుంచి మా వైఫ్ మెన్సెస్ అవ్వట్లేదు మేడం. ఓకే. చాలా హాస్పిటల్ గైనకాలజీ చూపించాను. మళ్ళీ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుంది అనేసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన మెడిసిన్ కూడా వాడారు మేడం. కానీ ఇప్పటికి 5 years అవుతుంది, ఇప్పుడు కూడా ఫలితం లేదు మేడం. 5 years అవుతుంది, ఇంకా కూడా మెన్సెస్ రాలేదా అండి? అవును మేడం, 5 years నుంచి మెన్సెస్ అవుతుంది మేడం. ఓకే. ఫస్ట్ టెన్షన్ పడద్దు. సో జనరల్గా ఏంటంటే పీరియడ్స్ ముందు రెగ్యులర్గా వచ్చేటివా వైఫ్కి? సో చాలా మందికి ఏమవుద్ది అంటే డెలివరీ అయ్యాక అమెన్యూరియా ఉంటుంది అనమాట, లాక్టేషనల్ అమెన్యూరియా అని అంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీకి ప్రొలాక్టిన్ లెవెల్స్ బాడీలో హై ఉంటాయి కాబట్టి జనరల్గా ఈ ఓవ్యులేషన్ అనేది మళ్ళీ జరగదు, అంటే ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం అనేది జరగదు. సో ఎగ్ పెరగకపోతే మనకి ఎండోమెట్రియం లైనింగ్ కూడా రాదు. ఎండోమెట్రియం అంటే ఈ యూట్రస్ లోపల ఉండే లైనింగ్ అనమాట. సో ఈ లైనింగ్ పెరిగి మళ్ళీ ఎవ్రీ మంత్ షెడ్ అయిపోవడంని మెన్సెస్ రావడం అనమాట. ప్రతి మంత్ రెగ్యులర్ సైకిల్స్ అనేటివి ఎండోమెట్రియం గ్రోత్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు జనరల్గా ఏంటంటే అమెన్యూరియా ఉంటుంది, లాక్టేషనల్ అమెన్యూరియా అంటారు. అది చాలామందికి ఒక 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. సో చాలామంది ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు ఒక 5 years వరకు. అప్పుడు మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కామన్. కాకపోతే మరి 5 years నుంచి మందులు వాడినా పీరియడ్స్ రావట్లేదు అంటే డెఫినెట్గా ఇష్యూ ఉంది. సో ఇష్యూ ఎక్కడుందో మనం చూడాలి. సో ఒకటి ఏంటంటే ఓవరీస్లో ఫాలికల్స్ ఉన్నాయా లేవా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలికల్స్ అంటే ఏంటంటే ఎగ్ ఉండే ఒక చిన్న శాక్ అనమాట ఫాలికల్ అనేది. సో దాని నుంచి మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఒక 35 years 40 years తర్వాత ఎగ్స్ అనేవి బాడీలో తక్కువ అయిపోతూ ఉంటాయి. సో మనమందరం ఏషియన్స్ అందరికీ కూడా 47-48 yearsకి ఆ టైంకి మెనోపాజ్ వస్తుంది అనమాట. సో ఆ ఏజ్కి బాడీలో ఎగ్స్ అనేటివి చాలా తక్కువ అయిపోతాయి, ప్లస్ ఎండోమెట్రియం లైనింగ్ బాగా తిన్నగా అయిపోయి యూట్రస్ కూడా చిన్నగా అవుతుంది. సో ఆ టైంలో మెనోపాజ్ వస్తుంది. సో కొంతమందికి ఏంటంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది అనమాట. అరౌండ్ 30 years 35 yearsకి కూడా బాడీలో ఎగ్ క్వాంటిటీస్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో వీళ్ళకి పీరియడ్స్ అనేటివి ముందే ఆగిపోవచ్చు. సో అదొకటి. అండ్ కొంతమందికి ఏంటంటే ఓవరీస్ చాలా రెసిస్టెంట్గా అయిపోతాయి అనమాట, ఓవేరియన్ ఫెయిల్యూర్ వస్తుంది. సో అంటే బాడీలో ఈ హార్మోన్స్ అనేటివి FSH LH అనేటివి చాలా తక్కువ ఉంటాయి. సో ఓవరీలో నుంచి ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయలేకపోతాయి. సో అప్పుడు కూడా మనకి ఎగ్ డెవలప్మెంట్ రాక పీరియడ్స్ అనేటివి రావు. సో ఏదేమైనా ఒకసారి హాస్పిటల్కి వచ్చి మీకు ఎవాల్యుయేషన్ చేసుకుంటే వీ కెన్ క్లియర్లీ టెల్ ఇట్. డాక్టర్ గారు మరో కాలర్ తీసుకుందాం. కళ్యాణి గారు మన్యం జిల్లా నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు చెప్పండి అమ్మా. మేడం గారు నమస్తే అండి. నమస్తే. నాకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయిందండి. ఓకే. బాబు ఉన్నాడు. మ్యారేజ్ అయిన 3 years తర్వాత బాబు పుట్టాడు. అది మెడిసిన్ యూజ్ చేస్తే బాబు పుట్టాడండి. ఓకే. తర్వాత మళ్ళీ మేము మెడిసిన్ యూజ్ చేయలేదు, అంటే గ్యాప్ ఉంటే మంచిదని చెప్పేసి మెడిసిన్ యూజ్ చేయలేదండి. మధ్యలో యూజ్ చేసాం కానీ కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు బాబుకి 12 years. ఓకే. ఇప్పటికి ఇంకా ఏం లేదు మేడం. మధ్యలో థైరాయిడ్ ఒకటి వచ్చిందని చెప్పి మెడిసిన్ వాడుతున్నాను. ఇప్పుడు హోమియో మెడిసిన్ వాడుతున్నాం మేడం థైరాయిడ్ కోసం. ఓకే. డేట్స్ కరెక్ట్గా రావడం లేదు, అంటే 45 days 50 daysకి వస్తున్నాయి, ఒక్కోసారి 20 daysకి వస్తున్నాయి, ఇలా వస్తుంది మేడం. ఏజ్ ఎంతమ్మా మీది?
నాది 32 మేడం. 32 years. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ గుడ్ టు గుడ్, నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో మోస్ట్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటున్నాయి అంటే పీసీఓఎస్ ఉండే సమస్య ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ కూడా కొంచెం మనము తొందరపడాల్సిన అవసరం కొంచెం ఓకే పర్వాలేదు, టైం మనకు ఉంది, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక లైవ్ ఇష్యూ ఉంది. కాకపోతే ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ. 12 years తర్వాత మళ్ళీ మనకి ఇంకా లేట్ అవ్వకుండా ఉండాలంటే ప్లానింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా మందులతోనే ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మనం వీ కెన్ గో అహెడ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేయొచ్చు. ప్లస్ దాంతోపాటు 12 years గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఓవరీలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయనేది చూడాలి. ప్లస్ హస్బెండ్కి కూడా సిమెన్ అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో సీమెన్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ప్లస్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఒకసారి మనము ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనము డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రేయ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నా ఏజ్ 35 మేడం. ఏజ్ ఎంతమ్మా? 35. 35. ఓకే ఓకే. 4 years నుండి ట్రై చేస్తున్నా మ్యామ్. ఓకే. అయితే యాక్చువల్గా నాకు డర్మాయిడ్ సిస్ట్ ఉంది మేడం రైట్ ఓవరీలో. ఓకే, సైజ్ ఎంతమ్మా? సైజా మ్యామ్ అందరి మేడం అది యాక్చువల్గా సైజ్ పర్వాలేదు చెప్పండి. 9 into 4.3 అని ఉంది మేడం. ఓకే ఫైన్. యా, పెద్ద సైజా మ్యామ్? పెద్దదేం కాదు, కానీ దానికి మీకు ప్రాబ్లం ఏమైనా ఉందా డెర్మాయిడ్ ఉండడం వల్ల? పెయిన్ అయితే ఏం లేదు మేడం. ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు 5 years నుంచి ట్రై చేస్తున్నారా? ఎస్ మేడం. అవ్వట్లేదు. ఓకే, అంటే 2 times మిస్క్యారేజెస్ అయింది మేడం. 6 weeks కి 6 weeks మిస్క్యారేజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మిస్క్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఆగస్ట్లో అయింది మేడం. ఆగస్ట్లో అయింది. ఓకే ఫైన్. సో యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అమ్మా? యూట్రస్ బాగానే ఉందా? షేప్ సైజ్ అంతా బాగానే ఉందా? ఓకే ఓకే ఓకే. హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ చెకింగ్ అనేది చేయించారా? ఇది కూడా బాగానే ఉంది మేడం, కాకపోతే FSH 19 ఉంది మేడం. అది ప్రీమెనోపాజ్ మ్యామ్. FSH 19 ఎవరికి మా? మీకా? అవునండి. ఓకే, సో FSH 19 ఉంటే జనరల్గా AMH వాల్యూస్ ఎంత ఉన్నాయి? 0.90 మేడం. మోస్ట్లీ మనకు ఇదే ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో జనరల్గా ఏంటంటే FSH అనేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ మన 20 నుంచి 30 years ఆర్ 35 years వరకు కూడా 6 to 8 అనేది ఉండాలన్నమాట. ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు ఉండాలి. సో మనకి ఏమైపోద్ది అంటే FSH హార్మోన్ అనేది బాడీలో పెరుగుతుంది అని అంటే సో ఈ ఫాలికల్స్ అనేటివి ఎక్కువ స్టిమ్యులేట్ కావట్లేదని అర్థం. సో జనరల్గా ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రోల్ ఏంటి బాడీలో అంటే ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయడం, ఈ ఎగ్స్ని పెంచడమే ఈ FSH యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఎగ్స్ పెరగట్లేదు అంటే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి FSH హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. సో ఎక్కువ వాల్యూ పెరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఎయిదర్ మనకు ఓవరీలో ఎగ్స్ అనేటివి తక్కువ ఉండొచ్చు, లేకపోతే రెస్పాన్స్ అనేది లేకపోవచ్చు. ఈ ఫాలికల్ అనేది ఈ హార్మోన్కి రెస్పాండ్ కాకపోతే కూడా ఫాలికల్స్ అనేటివి ఈ FSH హార్మోన్స్ అనేది బాడీలో ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు FSH ఎక్కువ ఉంటుంది అంటే వెన్ ఏజ్ ఈజ్ అడ్వాన్సింగ్. ఇందాక మనం మాట్లాడుకున్న 35 years 40 yearsకి జనరల్గా FSH అనేది పెరుగుతుంటుంది, ఎందుకంటే ఎగ్స్ ఎంటీ అవుతూ ఉంటాయి కాబట్టి. సో అట్లనే EMH వాల్యూ కూడా మనకు తక్కువ ఉంది. సో EMH ఎందుకు తక్కువ ఉంది అంటే మన బాడీలో ఈ ప్రీ యాంట్రల్ ఫాలికల్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఎగ్ రిజర్వ్ అనేది ఓవరీలో ఇంకా మనకి మిగిలిపోయిన ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ చిన్న చిన్న ఎగ్స్ రిలీజ్ చేసే హార్మోనే యాంటీములేరియన్ హార్మోన్. సో ఈ వాల్యూ తక్కువ ఉందంటే మన బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉందని అర్థం. సో ఈ రెండు మనకు కోరిలేట్ అవుతున్నాయి. సో 35 yearsకి మనకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే మనకి ఇదొక రీజన్ అన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ క్వాలిటీ వైస్ క్వాంటిటీ వైస్ తగ్గుతాయి. సో క్వాలిటీ కొంచెం మనకు తగ్గింది కాబట్టి మనకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి. సో 2 times అయ్యాయి. సో డెఫినెట్గా మీరు తొందరపడాలి. సో వాట్ వీ కెన్ డూ ఇస్ మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి. ఒక 1-2 monthsలోనే మళ్ళీ ప్లాన్ చేసుకొని వీ కెన్ గో అహెడ్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ వాడి మనం చూడొచ్చు. సో మళ్ళీ కూడా అబార్షన్స్ అయితే ఇంకా కూడా మనము ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. త్రివేణి గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే నాకు మిస్క్యారేజ్ అయ్యి 1 month అయిందండి. ఓకే మళ్ళీ వెంటనే పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓకే అంటే పీరియడ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఏమన్నా వెంటనే ఏమన్నా మళ్ళీ అందుతారని కొంచెం భయంగా ఉందండి. డాక్టర్ అనేది మంచిదేనంటారా, వాడచ్చు అంటారా? ఏంటమ్మా? త్రివేణి గారు కొంచెం క్లియర్గా చెప్పండి. హలో త్రివేణి గారు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, క్లియర్గా చెప్పండి. అదే నాకు 6 months ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయిందండి. హలో చెప్పండి అమ్మా. 6 monthsకి అబార్షన్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదమ్మా? దాని కదండి పీరియడ్ స్టార్ట్ అయిపోయాయండి. నవంబర్లో మిస్క్యారేజ్ అయ్యింది. ఓకే డిసెంబర్ 13కి ఇంకా మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఓకే ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ మళ్ళీ వెంటనే వస్తుందా అని డౌట్గా అడుగుతున్నాను. రావచ్చుమా, ఎందుకు దాంట్లో మనం అంత భయపడేది ఏముంది? ఇప్పుడు రెగ్యులర్గా సైకిల్స్ వస్తాయి, సైకిల్స్ రెగ్యులర్గా వచ్చినప్పుడు ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఓకే రైట్ అండి. డాక్టర్ గారు మనం ట్యూబల్ బ్లాక్స్ అంటూ వింటూ ఉంటాము, అది ఎలా గుర్తించాలి, డీటెయిల్స్ అండి. యా, సో జనరల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ యూట్యూబ్ నాలెడ్జ్ వల్ల లేకపోతే జనరల్గా కూడా మనకు ఆల్మోస్ట్ 10th standard ఇంటర్మీడియట్ వరకు కూడా అందరికీ బయాలజీ అనేది ఉంటుంది. సో ఈ ఫర్టిలైజేషన్ అనేది ఏ టైంలో అవుతుంది, ఈ ఫర్టైల్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం ఎట్లా అని కూడా చాలామందికి తెలుసు. సో ఈ ఎల్హెచ్ కిట్స్ అనేటివి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ ఓవ్యులేషన్ అవుతుంది, మనం చెక్ చేసుకున్నాము, సిమెన్ అనాలిసిస్ చేయించాము, అంతా నార్మలే ఉంది, స్కానింగ్ చేయించాము, అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా ట్యూబ్స్ అనేటివి మనం చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది మనకు ఓవరీ నుంచి యూట్రస్కి ఉండే మధ్యలో ఒక చిన్న కనెక్షన్ అనమాట. సో ఎగ్ అనేది ఓవరీ నుంచి ట్యూబ్ లోపలికి రిలీజ్ అవుతుంది. సో స్పర్మ్స్ అనేటివి మనకి ఫీమేల్ ట్రాక్లో నుంచి ఈ ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి ఎగ్ స్పర్మ్ కలుస్తాయి అన్నమాట. సో ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి న్యాచురల్గా. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది టెస్టింగ్ అనేది చాలా అవసరము. సో మన ఫెలోపియన్ ట్యూబ్ టెస్ట్ చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. సో హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనేసి ఒక టెస్ట్ ఉంది. సో అదేంటంటే యూట్రస్లోకి ఒక చిన్న డై పంపించి ఎక్స్రే వేసి తీస్తారనమాట. సో జనరల్గా ఫెలోపియన్ ట్యూబ్ అనేది దాంట్ లోపల ఏమన్నా ఫ్లూయిడ్ ఉంటే తప్ప మనకు స్కానింగ్లో కనిపించదు అనమాట ఆర్గాన్. సో దాని లోపల మనము డై వేసి ఎక్స్రే వేసి తీస్తేనే దాని వే అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇదొక టెస్ట్. దాని తర్వాత సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఉంటుంది. సో అదొక టెస్ట్. సో అది కాకుండా మళ్ళీ మనకి లాప్రోస్కోపీ టెక్నిక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో హైకోసై అని ఇంకొక టెస్ట్ కూడా ఉంది. సో ఇవి చేయించుకుంటే వీళ్ళు అండర్స్టాండ్. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. గంగాభవాని గారు దేవరపల్లి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. గంగాభవాని గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. నాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు. మాట్లాడండి. నాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయింది మేడం. 4 అబార్షన్స్ అయిపోయినాయి మ్యామ్. 4 అబార్షన్స్ అయినాయమ్మా? అవును మేడం. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? 21 మ్యామ్. ఓకే ఫైన్. హస్బెండ్ ఏజ్ ఎంతమ్మా? హస్బెండ్ ఏజ్ మేడం 27 ఉంటాయి మ్యామ్. ఓకే, మనకి 4 times అబార్షన్స్ అవుతున్నాయి అంటే రికరెంట్ 6 months 5 months 4 3 2 అట్లా 4. ఓకే, మనకేంటంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేసి అంటాము. సో అబార్షన్స్ అనేటివి మనకు రీజన్స్ ఉంటాయి అన్నమాట. మొదటి 3 నెలల్లో అబార్షన్ అవుతే ఏంటి, నెక్స్ట్ 3 నెలలలో అబార్షన్ అవుతే ఏంటి అని. సో ప్రెగ్నెన్సీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లాగా డివైడ్ చేసుకుంటాము. మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు, 4వ నెల, 5వ నెల, 6వ నెల, దెన్ 7వ నెల, 8వ నెల, 9వ నెల.
సో 7 నెలల వరకు ప్రెగ్నెన్సీ లాస్ అయితే దాన్ని మనం అబార్షన్ ఆర్ మిస్క్యారేజ్ అని అంటాము. ఎందుకంటే 28 వీక్స్ తర్వాత బేబీకి బయట కూడా అంటే ఎక్స్ట్రా యూట్రైన్ మదర్ బయట కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి, లంగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి. సో ఈ ముందు వాటిల్ని మిస్క్యారేజెస్ అని అంటాము 6 నెలల వరకు. సో జనరల్గా ఏమవుద్ది అని అంటే మొదటి 3 నెలల్లో బేబీ ఆర్గాన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో అబార్షన్ అవుతే జనరల్గా జీన్ డిఫెక్ట్స్ వల్ల అవుతాయి. సో నెక్స్ట్ 3 నెలలు అంటే 4వ నెల 5వ నెల ఆల్మోస్ట్ 5వ నెల వరకు కూడా బేబీలో ఆర్గాన్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో 6వ నెల నుంచి ఈ ఆర్గాన్స్ అనేటివి సైజ్ పెరగడము, బేబీ వెయిట్ పెరగడం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 5వ నెల తర్వాత అబార్షన్ అవుతుంది అని అంటే జనరల్గా యూట్రస్కి కెపాసిటీ లేకపోవచ్చు. ఈ సర్విక్స్ అనేది ఒక స్మాల్ పార్ట్ ఉంటుంది అనమాట యూట్రస్కి, యూట్రస్ ఓపెనింగ్ అనమాట. సో అది గట్టిగా ఈ పెరిగే బేబీని పట్టుకోలేకపోవడం వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటారు. సో ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కాకుండా కూడా మదర్ బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి అనమాట. యాప్లా సిండ్రోమ్స్ అని ఉంటాయి, యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్, సో ఇట్లాంటి ఏఎన్ఏ యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటే కూడా జనరల్గా ఏంటంటే బేబీని కూడా ఒక ఫారెన్ బాడీ లాగా అనుకొని బాడీ అనేది బయటకి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఇవి కొన్ని రీజన్స్ అబార్షన్ కావడానికి. సో ఆల్మోస్ట్ 4 times అబార్షన్ అయింది కాబట్టి డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అనేది అవసరము. ప్లస్ హస్బెండ్ స్పర్మ్ డిఎఫ్ఐ అని ఉంటుంది అనమాట, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉన్నా కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రీజన్స్లో దేనివల్ల మీకు అబార్షన్ అవుతుందో మనం ఎవాల్యుయేషన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు ఒక 9 months బేబీతో వెళ్ళొచ్చు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. తేజ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి అమ్మా. నా పేరు తేజ, హైదరాబాద్ నుంచి. ఓకే. నాకు పాప 4 years. ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ గానే అయిపోయింది. పాప పుట్టిన 2 years తర్వాత నాకు చికెన్ పాక్స్ లాగా వచ్చింది. ఓకే. అవి నేను నార్మల్ చికెన్ పాక్స్ అనుకున్నాను. అయితే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఒక అబార్షన్ అయింది, బేబీకి హార్ట్ రాలేదని. అప్పుడు నార్మల్ గా అబార్షన్ అయిపోయింది. డాక్టరు జెనెటిక్ ప్రాబ్లమ్ అది ఇది అని చెప్పారు. మళ్ళీ రీసెంట్ గా ఆగస్ట్ లో కన్సీవ్ అయి ఉండే, మళ్ళీ 1 month లో అబార్షన్ అయిపోయింది. టెస్ట్లన్నీ చేసి రుబిల్లా వైరస్ ఉంది అని వ్యాక్సినేషన్ ఇచ్చారు. నా ఏజ్ వచ్చి 33. ఓకే. ఆ మెడిసిన్ యూజ్ చేసాము 2 months, అంతా నార్మలే అని చెప్తున్నారు. 2 months నుంచి యూజ్ చేస్తున్నాం మెడిసిన్. బట్ అంటే ఏమి యూజ్ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఇంకా అని అడగడానికి కాల్ చేశాను. ఓకే. ఓకే. జనరల్గా ఏం ప్రాబ్లం అయితే ఉండదు, అంత పెద్ద వరీ కావద్దు. సో జనరల్గా రుబెల్లా ఐజీజీ పాజిటివ్ చాలామందికి ఉంటాయి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎలాగో అది మన పాస్ట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 1 year 2 years బ్యాక్ అయిపోయింది ఇన్ఫెక్షన్. దాని మన బాడీలో కూడా యాంటీబాడీస్ అనేటివి డెవలప్ అయ్యి ఉంటాయి. సో ఈ కరెంట్ ఈ 1 year తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు, సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇవి కాకుండా అబార్షన్కి ఇంకా వేరే రీజన్స్ ఏమున్నాయో మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో పెద్ద భయపడేది ఏం లేదమ్మా. డాక్టర్ గారు, ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ సంతానలేమికి? సో ఏజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది మనం 20 నుంచి 30 years వరకు అనుకుంటాము. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గుతాయి అన్నమాట. సో 35 yearsకి మనము ప్లానింగ్ అనేది చేసుకుంటే ఎగ్స్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో స్పర్మ్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో స్పర్మ్లో చనిపోయిన స్పర్మ్స్ క్వాంటిటీ, అపాప్టోటిక్ స్పర్మ్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల జనరల్గా ఇందాక మనం కాలర్ మాట్లాడినప్పుడు రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ ప్రెగ్నెన్సీ నార్మల్గా రావడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా పిఐడి లాంటి సమస్యలు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి సో కొంచెం తొందరగా ఎర్లీగా మ్యారేజ్ అనేది పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ సేఫ్. డాక్టర్ గారు, థైరాయిడ్ అని కూడా వింటూ ఉన్నాము, చిన్నపిల్లల నుంచి కూడా థైరాయిడ్ వస్తుంది. సో థైరాయిడ్ ఉంటే కూడా పిల్లలు పుట్టరు అనే ఒక అపోహ ఉంది, ఇది నిజమంటారా? థైరాయిడ్ లెవెల్స్ అనేటివి ఈ టీఎస్హెచ్ హార్మోన్ని బట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని డిసైడ్ చేస్తామన్నమాట. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని ఉంటాయి. సో జనరల్గా సబ్ క్లినికల్ అంటే లెవెల్స్ నార్మల్ ఉన్నా కానీ అప్పుడప్పుడు థైరాయిడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో వీళ్ళకి మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ జనరల్గా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది రావడం చాలా తక్కువ.
సో జనరల్గా హైపర్ థైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం ఉన్న మెడికేషన్ తీసుకుంటే సరిపోద్ది. సో దాని గురించే మనము ప్రెగ్నెన్సీ కలగట్లేదు అనుకోవడం అనేది ఇట్స్ అన్ అపోహనే అండి. సో వేరే రీజన్స్ కూడా డెఫినెట్గా ఉండొచ్చు, ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే వీళ్ళు అండర్స్టాండ్. డాక్టర్ గారు సంతానలేమి గల కారణాలు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. నమస్తే.